హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారా? నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ రవి అల్లంట. సో ఇవాళ సండే కదండి. సండే రోజు మనం స్పెషల్గా నాన్ వెజ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. అయితే ఇవాల్టి స్పెషల్లో నేను తలకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను. సో తలకాయ కూర మా ఇంట్లో సండే స్పెషల్ ఎలా చేసుకున్నానో ఇవాళ మీ అందరికీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం తలకాయ కూరని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చింతపండు, షుగర్, ఇంకా సాల్ట్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకా మనం ఒక 2 ఉల్లిపాయలు, ఒక 5 వరకు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కావాలి. ఆయిల్ కూడా తీసుకొని రెడీ చేసుకోవాలి. మనం చింతపండుని కొంచెం వాటర్ వేసుకొని పక్కన నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు సగం వేగినంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు దగ్గర పడ్డాయి. ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న కూరని కళాయిలోకి వేసుకోవాలి. కాసేపు కూర వాటర్ వదిలినంత వరకు హైలోనే కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇంకా ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలి. ఈ 2 వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. కూర పూర్తిగా వాటర్ వదిలినంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. పసుపు, ఉప్పు వేసి కూర ఉడికించడం వలన మనకు నీసు వాసన రాదు. ఇలా చూపిస్తున్న విధంగా బాగా అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి. బాగా కలుపుకొని మనం ఒక మూత పెట్టుకోవాలి. మనం మధ్య మధ్యలో కూరని 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. చూసారుగా నీరు ఎలా వచ్చేస్తుందో.
సో ఆ నీరు ఎగిరిపోయినంత వరకు మనం 2-3 సార్లు కలుపుకుంటూ ఉండాలి. చూసారుగా ఆయిల్ కనిపిస్తుంది. వాటర్ అంతా పోయి మనకు ఇలా ఆయిల్ కనిపించినంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి. జీలకర్ర పౌడర్, ఇంకా మనం చేసుకుంటుంది పులుసు కూర కాబట్టి నేను 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకా కారం తాలూకా పచ్చి వాసన పోయినంత వరకు మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఈ లోపల మనం చింతపండు పులుసు రెడీ చేసుకోవాలి. తర్వాత మనం కూరను ఒకసారి కలుపుకొని తీసి రెడీ పెట్టుకున్న చింతపండు పులుసు కూరలో వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకొని బాగా కలుపుకోవాలి. చింతపండు పులుసు పులుపు విరగడానికి కోసం మనం ఒక చిన్న స్పూన్తో షుగర్ వేసుకుంటాం అన్నమాట. ముక్క బాగా ఉడకాలి కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మనం తీసి కలుపుకుంటూ ఉండాలి. అలా 5 నిమిషాలకి ఒకసారి 2-3 సార్లు కలుపుకోవాలి. ఇలా ఆయిల్ బయటికి తేలినంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ అయిపోతున్నట్టే, దగ్గర పడిపోయింది. అసలు నాకు కూర ఉడుకుతున్నప్పుడే మంచి వాసన, స్మెల్కి ఎప్పుడెప్పుడు తింటామా అని అనిపించింది. ఇంతే, సర్వ్ చేసుకోవడమే. చూసారుగా ఎంతో ఈజీగా ఇంట్లో ఉండే తక్కువ ఐటమ్స్తోనే ఇంత సూపర్ రెసిపీ మనం చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. సో ఇదండి ఫైనల్గా తలకాయ కూర. ఎంతో ఈజీగా, హెల్తీగా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో ఇది మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ నేను ఇంకా కొత్త రెసిపీస్తో మీ ముందుకు ఏ కొత్త రెసిపీస్తో రావాలో నాకు కింద కామెంట్ చేయండి. నేను ఆ రెసిపీ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తా. ఇంకా
లేట్ ఎందుకు, ఫుల్ వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేస్తారని కోరుకుంటూ బెల్ ఐకాన్ని కూడా మీరు ట్యాప్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో మీకు పెట్టినా వెంటనే మీ ఫోన్లోకి వచ్చేస్తుంది నోటిఫికేషన్ రూపంలో. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.